ఆహా! ఏం మ్యాచ్! ఆర్సీబీ అద్భుతాన్ని ఆవిష్కరించింది. ఐపీఎల్ చరిత్రలోనే అద్భుతం అనదగ్గ విజయాన్ని అందుకుంది. ఇలాంటి విజయం కాదు. టాస్ వెక్కిరించినా, వర్షం వచ్చి భయపెట్టినా ఆర్సీబీ ప్లేయర్ల గట్టి సంకల్పం ముందు విధి కూడా తల ఉంచింది. ఆర్సీబీ ఫ్యాన్స్ ప్రార్థనలను ఆ దేవుడే ఆలకించాడో ఏమో, అద్భుతమే జరిగింది. ఒక దశలో వరుసగా 6 మ్యాచ్లు ఓడిపోయి చాలా రోజుల పాటు పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచి మరొక్క మ్యాచ్లో ఓడితే చాలు ఇంటికే అన్న స్థితి నుండి ఒక్కొక్క మ్యాచ్ గెలుస్తూ అలా వరుసగా 6 మ్యాచ్లలో విజయం సాధించిన ఆర్సీబీ ప్లే ఆఫ్స్కు చేరింది. ఈ సీజన్లో ఓ దశలో నెల రోజుల పాటు ఒక్క గెలుపు కూడా లేని ఆర్సీబీ టోర్నమెంటు సగం గడిచేలోపే ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించడం ఖాయం అని అనిపించింది. అలాంటిది వరుస విజయాలతోటి ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ప్లే ఆఫ్స్కు చేరిందంటే అది నిజంగా మిరాకిలే. ఓ 10 రోజుల క్రితము నేను ఒక వీడియో చేశాను. అందులో ఆర్సీబీ ప్లే ఆఫ్స్కు చేరడానికి గల అవకాశాలు ఎలా ఉన్నాయో వివరించాను. ఆ వీడియో చూసినటువంటి చాలామంది ఇదంతా జరిగేది కాదు బ్రో, నీ భ్రమ అంటూ కామెంట్లు పెట్టారు. కానీ ఆర్సీబీ ఆ భ్రమను నిజం చేసింది. టాస్ ఓడిపోయి మొదట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసింది. కెప్టెన్ డూప్లిసెస్తో పాటుగా విరాట్ కోహ్లీ, పటీదార్, గ్రీన్ రాణించారు. ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన సీఎస్కే 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేయడంతో 27 పరుగుల తేడాతో ఆర్సీబీ విజయం సాధించి ప్లే ఆఫ్స్కు చేరింది. ఈ టోర్నీలో అత్యంత దారుణంగా విఫలమైన ఆర్సీబీ ప్లేయర్ గ్లెన్ మ్యాక్స్వెల్ కీలకమైనటువంటి ఈ మ్యాచ్లో విలువైన పరుగులు చేయడంతో పాటు అద్భుతంగా బౌలింగ్ చేసి తన రేటుకు ఏకమొత్తంగా ఈ చివరి మ్యాచ్లో న్యాయం చేశాడు. ఇక అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్ ఎలా జరిగిందో వివరంగా తెలుసుకుందాం. వర్షం పడుతుంది అన్న అంచనాల మధ్య టాస్ గెలిచిన సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ మొదట బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ ప్రారంభించిన ఆర్సీబీకి ఓపెనర్లు విరాట్ కోహ్లీ, డూప్లిసెస్ శుభారంభం అందించారు. తుషార్ దేశ్పాండే వేసిన తొలి ఓవర్లో 2 పరుగులే వచ్చినా శార్దుల్ ఠాగూర్ వేసినటువంటి 2వ ఓవర్లో కోహ్లీ ఒక 4, డూప్లిసెస్ ఒక 4 మరో 6 కొట్టడంతో ఆ ఓవర్లో ఏకంగా 16 పరుగులు వచ్చాయి. ఇక తుషార్ దేశ్పాండే వేసినటువంటి 3వ ఓవర్లో కోహ్లీ కొట్టినటువంటి 2 సూపర్ 6లతో కలిపి 13 పరుగులు వచ్చాయి. ఆర్సీబీ 3 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 31 పరుగులు చేసినటువంటి దశలో వర్షం పడింది. 30 గంట అంతరాయం తర్వాత రాత్రి 8:25 మ్యాచ్ తిరిగి మళ్ళీ ప్రారంభమైంది. అయితే వర్షం తర్వాత ఎందుకో కానీ పిచ్చు స్పిన్నర్లకు చక్కగా సహకరించడంతో పరుగులు రావటం కొంత కష్టమైంది. పిచ్చు హఠాత్తుగా స్పిన్నర్లకు సహకరించడానికి గమనించిన సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ వరుసగా స్పిన్నర్లను రంగంలోకి దించాడు. స్పిన్నర్లు బంతిని గింగిరాలు తిప్పడంతో స్కోరు వేగం తగ్గింది. తీక్షణ వేసిన 4వ ఓవర్లో 4 పరుగులు, శాట్నర్ వేసిన 5వ ఓవర్లో 2 పరుగులు, తీక్షణ వేసినటువంటి ఆ తర్వాత ఓవర్లో 5 పరుగులు, ఇలా స్కోరు వేగం బాగా తగ్గింది. అంటే వర్షం ఆర్సీబీ పరుగుల వేగానికి కళ్ళెం వేసిందన్నమాట. చాలాసేపు సహనంతో వేచి చూసినటువంటి కోహ్లీ ఇక లాభం లేదనుకుని బ్యాట్ను జులిపించడం మొదలుపెట్టాడు. ప్రతి ఓవర్లో ఒక 4 లేదా ఒక 6 తోటి స్కోరు వేగాన్ని పెంచే ప్రయత్నం చేశాడు కోహ్లీ. జడేజా, శాట్నర్ల బౌలింగ్లో 6లు బాదిన కోహ్లీ అదే ఊపులో శాట్నర్ బౌలింగ్లో మరో భారీ షాట్ కొట్టాడు. అయితే బౌండరీ వద్ద డారెల్ మిచెల్ అద్భుతంగా క్యాచ్ పట్టడంతో అవుట్ అయ్యాడు. 29 బాల్స్ ఆడిన కోహ్లీ 4 6లు 3 4లతోటి 47 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అలా 78 పరుగుల వద్ద ఆర్సీబీ తన తొలి వికెట్ను కోల్పోయింది. 10 ఓవర్లు ముగిసేసరికి ఆర్సీబీ 1 వికెట్ నష్టానికి 78 పరుగులు చేసింది. ఈ వేగంతో పరుగులు చేస్తే ఆర్సీబీ ప్లే ఆఫ్స్ చేరడానికి సరిపోదు. ఎందుకంటే ఈ మ్యాచ్లో ఆర్సీబీ ఎలాగో అలాగా గెలిస్తే సరిపోదు, 18 పరుగుల తేడాతో గెలవాలి. ఈ విషయం బాగా తెలిసినటువంటి డూప్లిసెస్ దూకుడు పెంచాడు. కోహ్లీ ఉన్నంతసేపు కాస్త ఆచితూచి ఆడిన డూప్లిసెస్ కోహ్లీ అవుట్ అయిన తర్వాత స్కోరు వేగాన్ని పెంచే బాధ్యతను తీసుకున్నాడు. అందుకే జడేజా వేసినటువంటి 11వ ఓవర్లో ఒక 4, 2 6లతోటి 20 పరుగులు పిండుకున్నాడు. తీక్షణ వేసినటువంటి 12వ ఓవర్లో సింగిల్ తీసిన డూప్లిసెస్ 35 బంతుల్లో తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. 3వ స్థానంలో బ్యాటింగ్ వచ్చినటువంటి పటీదార్ కూడా తీక్షణ బౌలింగ్లో ఓ 6 కొట్టాడు. అయితే శాట్నర్ వేసినటువంటి 13వ ఓవర్లో మంచి ఊపు మీదున్న డూప్లిసెస్ దురదృష్టవశాత్తు రన్అట్ అయ్యాడు. పటీదార్ కొట్టినటువంటి స్ట్రైట్ డ్రైవ్ శాట్నర్ యొక్క చేతి వేలికి తగిలి వికెట్లను గిరాటేసింది. అప్పటికే క్రీజ్ బయటకు వచ్చిన డూప్లిసెస్ వెంటనే క్రీజ్లోకి బ్యాట్ పెట్టినా థర్డ్ ఎంపైర్ పరిశీలనలో బ్యాట్ గాలిలోనే ఉందని తేలటంతో డూప్లిసెస్ అవుట్ అయ్యాడు. 14వ ఓవర్ నుండి రజత పటీదార్, క్యామరన్ గ్రీన్ గేర్లు మార్చారు. సిమర్జిత్ సింగ్ వేసినటువంటి 14వ ఓవర్లో రజత పటీదార్ ఓ 6, ఓ 4, గ్రీన్ మరో 4 కొట్టడంతో ఆ ఓవర్లో ఏకంగా 19 పరుగులు వచ్చాయి.
15 ఓవర్లు ముగిసేసరికి ఆర్సీబీ 2 వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసింది. శార్దుల్ ఠాకూర్ వేసిన 16వ ఓవర్లో గ్రీన్ ఓ 4, పటీదార్ ఓ 4 మరో సిక్సర్ కొట్టడంతో ఆ ఓవర్లో 17 పరుగులు వచ్చాయి. తుషార్ దేశ్పాండే వేసిన 17వ ఓవర్లో పటీదార్ 2 సిక్స్లు బాదాడు. ఆర్సీబీ బ్యాటర్లు 4ల కంటే 6లు అలవోకగా బాదారు. శార్దుల్ ఠాకూర్ వేసినటువంటి 18వ ఓవర్లో తొలి 2 బంతులను గ్రీన్ 6లుగా కొట్టగా అదే ఓవర్ 4వ బంతికి ఓ భారీ షాట్ కొట్టినటువంటి పటీదారు బౌండరీ వద్ద డారెల్ మిచెల్ క్యాచ్ పట్టడంతో అవుట్ అయ్యాడు. పటీదారు, గ్రీన్ కలిసి 3వ వికెట్కు 28 బంతుల్లోనే 71 పరుగులు జోడించారు. 23 బాల్స్ ఆడినటువంటి రజత్ పటీదారు 2 4లు 4 సిక్సర్లతోటి 41 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. కోహ్లీ, పటీదార్ ఇద్దరి క్యాచ్లను డారెల్ మిచెల్ ఒకే విధంగా పట్టాడు. బౌండరీ అంచున క్యాచ్ బట్టి బ్యాలెన్స్ చేసుకునేటటువంటి క్రమంలో బాల్ని పైకి ఎగరేసి బౌండరీ దాటి మళ్ళీ గ్రౌండ్ లోపలికి వచ్చి క్యాచ్ పెట్టాడు డారెల్ మిచెల్. 5వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చిన దినేష్ కార్తీక్ గ్రీన్కు జత కలిశాడు. 6 బాల్స్ ఆడినటువంటి దినేష్ కార్తీక్ ఒక 4, ఒక 6 తోటి 14 పరుగులు చేసి తుషార్ దేశ్పాండే బౌలింగ్లో 19వ ఓవర్లో కీపర్ ధోనికి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఈ టోర్నీలో అట్టర్ ఫ్లాప్ అయినటువంటి మ్యాక్స్వెల్ ఈ మ్యాచ్లో 5 బాల్స్ ఆడి ఒక 6, 2 4లతోటి 16 పరుగులు చేసి శార్దుల్ ఠాకూర్ బౌలింగ్లో కీపర్ ధోనికి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో ఆర్సీబీ 5 వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసింది. ఆర్సీబీ బ్యాటర్లు అందరూ సమిష్టిగా రాణించారని చెప్పాలి. డూప్లిసిస్ ఒక్కడే హాఫ్ సెంచరీ చేసినప్పటికీ 48 పరుగులతోటి కోహ్లీ, 41 పరుగులతో రజత్ పటీదార్ కూడా చక్కగా రాణించారు. 17 బంతుల్లో 3 4లు 3 సిక్సర్లతోటి 38 పరుగులు చేసిన గ్రీన్ నాట్అవుట్గా నిలవగా దినేష్ కార్తీక్, మ్యాక్స్వెల్ తక్కువ పరుగులు చేసినా కూడా వేగంగా ఆడి ఆర్సీబీ 200కు పైగా స్కోర్ చేయడంలో కీలక పాత్ర పోషించారు. ఇక వర్షం పడిన తర్వాత ఓ 4 ఓవర్ల పాటు ఆర్సీబీ స్కోరు తగ్గింది. కానీ వర్షం అంతరాయం కనుక కలిగించకుంటే అదే ఊపులో ఆర్సీబీ కనీసం మరో 20-30 పరుగులు అదనంగా చేసి ఉండేదనిపించింది. ఇక సిఎస్కే బౌలర్లలో శార్దుల్ ఠాకూర్ 2 వికెట్లు తీయగా తుషార్ దేశ్పాండే, షార్ట్నరు చెరో వికెట్ తీశారు. స్పిన్నర్లు శాట్నరు తీక్షణ పరుగులను కట్టడి చేయగా శార్దుల్ ఠాకూర్, జడేజా, తుషార్ భారీగా పరుగులు సమర్పించుకున్నారు. ఇక ఈ మ్యాచ్లో గెలవాలంటే సిఎస్కే 20 ఓవర్లలో 219 పరుగులు చేయాలి. సిఎస్కే ఒకవేళ గెలవకపోయినా ఓడినా కనీసం 201 పరుగులు చేస్తే ప్లేఆఫ్స్కు అర్హత సాధిస్తుంది. ఇక ఆర్సీబీ ప్లేఆఫ్స్కు చేరాలంటే సిఎస్కేను 200 పరుగులు లేదా అంతకంటే తక్కువ స్కోర్కి పరిమితం చేయాలి. సో ఒక రకంగా చెప్పాలంటే సిఎస్కే లక్ష్యము 219 పరుగులు కాదు, 201 పరుగులు అని చెప్పాలి. 201 పరుగులు చేస్తే సిఎస్కే ఓడినా కూడా ప్లేఆఫ్స్కి అర్హత సాధిస్తుంది. ఈ గణాంకాలతోటి బ్యాటింగ్కి దిగినటువంటి సిఎస్కేకు తొలి ఓవర్ తొలి బంతికే షాక్ తగిలింది. పార్ట్ టైం స్పిన్నర్ మ్యాక్స్వెల్ ఇచ్చినటువంటి ఇన్నింగ్స్ తొలి ఓవర్ తొలి బంతికి రుతురాజ్ గైక్వాడ్ భారీ షాట్ ఆడబోయి యష్ దయాల్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అలా స్కోర్ బోర్డు మీద ఒక్క పరుగు కూడా చేరకముందే సిఎస్కే తన తొలి వికెట్ను కోల్పోయింది. అయితే మ్యాక్స్వెల్ వేసినటువంటి ఆ తొలి ఓవర్లో ఒక వైడ్ 4తో పాటు రచిన్ రవీంద్ర కొట్టినటువంటి మరొక 4తో కలిపి 12 పరుగులు వచ్చాయి. సిరాజ్ వేసినటువంటి 2వ ఓవర్లో 7 పరుగులు వచ్చాయి. అయితే యష్ దయాల్ వేసినటువంటి 3వ ఓవర్లో డారెల్ మిచెల్ భారీ షాట్ కొట్టగా కోహ్లీ వెనక్కి పరిగెడుతూ అద్భుత క్యాచ్ అందుకోవడంతో అవుట్ అయ్యాడు. కోహ్లీని మిచెల్ తన క్యాచ్ తోటి అవుట్ చేయగా ఇప్పుడు మిచెల్ను కోహ్లీ క్యాచ్ తోటి అవుట్ చేశాడు. అలా 19 పరుగుల వద్ద ఆర్సీబీ తన 2వ వికెట్ను కోల్పోయింది. 4వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చినటువంటి సీనియర్ బ్యాటర్ రహానే యష్ దయాల్ బౌలింగ్లో ఓ 6 కొట్టాడు. సిరాజ్ వేసినటువంటి 5వ ఓవర్లో రచిన్, రహానే కలిసి చెరొక 6 కొట్టడంతో 13 పరుగులు వచ్చాయి. అయితే మ్యాక్స్వెల్ వేసినటువంటి 5వ ఓవర్లో 4 పరుగులు మాత్రమే వచ్చాయి. యష్ దయాల్ వేసినటువంటి 6వ ఓవర్లో 3 4లతోటి కలిపి 15 పరుగులు రావడంతో 6 ఓవర్ల తొలి పవర్ ప్లే ముగిసేసరికి సిఎస్కే 2 వికెట్ల నష్టానికి 58 పరుగులు చేసి ఆదిలోనే తగిలినటువంటి దెబ్బ మీద దెబ్బ నుండి కొంత తేరుకుంది సిఎస్కే. ఇక స్వప్నిల్ సింగ్ వేసినటువంటి 7వ ఓవర్లో 6 పరుగులు వచ్చాయి. కరణ్ శర్మ వేసినటువంటి 8వ ఓవర్లో రచిన్ ఓ 6, రహానే ఓ 4 కొట్టడంతో ఆ ఓవర్లో 14 పరుగులు వచ్చాయి. స్వప్నిల్ సింగ్ వేసినటువంటి 9వ ఓవర్లో 7 పరుగులే వచ్చాయి. ఫెర్గూసన్ వేసినటువంటి 10వ ఓవర్ తొలి బంతికి డూప్లిసిస్కు క్యాచ్ ఇచ్చి రహానే అవుట్ అయ్యాడు. 22 బాల్స్ ఆడిన రహానే ఒక 6, 3 4లతోటి 33 పరుగులు చేశాడు. అలా 85 పరుగుల వద్ద సిఎస్కే తన 3వ వికెట్ను కోల్పోయింది. 10 ఓవర్లు ముగిసేసరికి సిఎస్కే 3 వికెట్ల నష్టానికి 87 పరుగులు చేసింది. మ్యాక్స్వెల్ వేసినటువంటి 11వ ఓవర్లో 4 పరుగులే వచ్చాయి. అయితే ఫెర్గూసన్ వేసినటువంటి 12వ ఓవర్లో రచిన్ రవీంద్ర వరుసగా 4, 6, 6 బాదటంతో ఆ ఓవర్లో 19 పరుగులు వచ్చాయి. ఈ క్రమంలో రచిన్ 31 బంతులలోనే తన తొలి ఐపీఎల్ హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. అయితే 13వ ఓవర్ను అద్భుతంగా వేసిన మ్యాక్స్వెల్ ఆ ఓవర్లో 5 పరుగులు ఇచ్చి మంచి ఊపు మీద ఉన్న రచిన్ రవీంద్రను అవుట్ చేశాడు.
ఆ తర్వాత ఓవర్లోనే శివన్ దుబేను క్యామరన్ గ్రీన్ అవుట్ చేశాడు. 15వ ఓవర్ చివరి బంతికి సిరాజ్ బౌలింగ్లో శాట్నర్ అవుట్ అయ్యాడు. అలా ఆర్సీబీ వెంటనే 3 వికెట్లను కోల్పోయి ఇబ్బందులో పడింది. 129 పరుగుల వద్ద 6వ వికెట్ను కోల్పోయిన సిఎస్కే కష్టాల్లో పడింది. 15 ఓవర్లు ముగిసేసరికి సిఎస్కే 6 వికెట్ల నష్టానికి 129 పరుగులు చేసింది. ఎంఎస్ ధోని క్రీజ్లోకి వచ్చాడు. ఇక సిఎస్కే గెలవడానికి చివరి 5 ఓవర్లలో 90 పరుగులు కావాలి. ప్లే ఆఫ్స్కి అర్హత సాధించాలంటే 72 పరుగులు చేస్తే సరిపోతుంది. ధోని, జడేజా కలిసి ఇన్నింగ్స్ను ముందుకు నడిపించారు. గ్రీన్ వేసినటువంటి 16వ ఓవర్లో ధోని కొట్టినటువంటి 4తో కలిపి 9 పరుగులు వచ్చాయి. యష్ దయాల్ వేసిన 17వ ఓవర్లో జడేజా ఓ 6, ధోని ఒక 4 కొట్టడంతో 13 పరుగులు వచ్చాయి. సిరాజ్ వేసిన 18వ ఓవర్లో జడేజా ఓ 6 మరో 4 కొట్టడంతో 15 పరుగులు వచ్చాయి. ఇక చివర్లో సిఎస్కే గెలుపుపై ఆశలు వదులుకొని ప్లే ఆఫ్స్కు చేరటమే లక్ష్యంగా ముందుకు సాగింది. అంటే కనీసం 201 పరుగులు చేయాలి. 18 ఓవర్లు ముగిసేసరికి సిఎస్కే 6 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. చివరి 2 ఓవర్లలో 35 పరుగులు చేస్తే సిఎస్కే ప్లే ఆఫ్స్కు చేరుతుంది. క్రీజులో ధోని, జడేజా ఉన్నారు. ఫెర్గూసన్ వేసినటువంటి 19వ ఓవర్లో ధోని ఓ 4, జడేజా మరొక 4, మరొక 6 కొట్టడంతో మొత్తం 18 పరుగులు వచ్చాయి. ఇక చివరి ఓవర్లో సిఎస్కేకు ప్లే ఆఫ్స్కు చేరడానికి 17 పరుగులు చేస్తే సరిపోతుంది. యష్ దయాల్ వేసినటువంటి ఆ ఓవర్ తొలి బంతికి ధోని భారీ 6 బాదాడు. ధోని అద్భుతం చేస్తాడేమో అనిపించింది. అయితే ఆ తర్వాత బంతికి అంటే ఆ 2వ బంతికే భారీ షాట్ ఆడినటువంటి ధోని బౌండరీ వద్ద స్వప్నిల్ సింగ్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ధోని, జడేజా కలిసి 7వ వికెట్కు 27 బంతుల్లోనే 61 పరుగులు జోడించారు. ఆఖరి ఓవర్ను అద్భుతంగా వేసిన యష్ దయాల్ కేవలం 7 పరుగులే ఇచ్చి ధోని వికెట్ని తీశాడు. చివర్లో జడేజా క్రీజ్లో ఉన్నా కూడా ఏమీ చేయలేకపోయాడు. చివరి 2 బాల్స్లను డాట్స్గా ఆడాడు జడేజా. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో సిఎస్కే 7 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేయడంతో 27 పరుగుల తేడాతో ఆర్సీబీ చారిత్రాత్మక విజయం సాధించి ప్లే ఆఫ్స్లోకి అడుగుపెట్టింది. ఇక ఆర్సీబీ బౌలర్లలో యష్ దయాల్ 2 వికెట్లు తీయగా మ్యాక్స్వెల్, సిరాజ్, ఫెర్గూసన్, గ్రీన్ తలా ఓ వికెట్ తీశారు. మ్యాక్స్వెల్, స్వప్నిల్ సింగ్ అద్భుతంగా బౌలింగ్ చేసి పరుగులను నియంత్రించారు. తన అద్భుత బ్యాటింగ్తో పాటు చక్కటి కెప్టెన్సీతో జట్టును ముందుండి నడిపించినటువంటి డూప్లిసిస్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఇక ఈ మ్యాచ్ స్కోర్ బోర్డు విషయానికి వచ్చినట్లయితే టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టినటువంటి ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసింది. ఓపెనర్ విరాట్ కోహ్లీ 29 బంతుల్లో 3 4లు 4 సిక్స్లతోటి 47 పరుగులు చేసి శాట్నర్ బౌలింగ్లో డారెల్ మిచెల్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. మరొక ఓపెనర్ కెప్టెన్ డూప్లిసిస్ 39 బంతులు ఆడి 3 4లు 3 సిక్స్లతోటి 54 పరుగులు చేసి రన్అట్ అయ్యాడు. 3వ స్థానంలో బ్యాటింగ్ వచ్చినటువంటి రజత్ పటీదార్ 23 బంతులు ఎదుర్కొని 2 4లు 4 సిక్స్లతోటి 41 పరుగులు చేసి శార్దుల్ ఠాకూర్ బౌలింగ్లో డారెల్ మిచెల్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక 4వ స్థానంలో బ్యాటింగ్ వచ్చినటువంటి క్యామరన్ గ్రీన్ 17 బంతులు ఎదుర్కొని 3 4లు 3 సిక్స్లతోటి 38 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు. వికెట్ కీపర్ దినేష్ కార్తిక్ 6 బంతులు ఎదుర్కొని 1 4 1 సిక్స్లతోటి 14 పరుగులు చేసి తుషార్ దేశ్పాండే బౌలింగ్లో ధోనికి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక మ్యాక్స్వెల్ 5 బంతులు ఎదుర్కొని 2 4లు 1 సిక్స్లతోటి 16 పరుగులు చేసి శార్దుల్ ఠాకూర్ బౌలింగ్లో ధోనికి క్యాచ్ ఇచ్చి అవుట్ కాగా చివరిలో బ్యాటింగ్ వచ్చినటువంటి లోమ్రారు 1 బంతి ఎదుర్కొని పరుగులేమి చేయకుండా నాట్అవుట్గా నిలిచాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో ఆర్సీబీ 5 వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసింది. ఇక సిఎస్కే బౌలర్లలో శార్దుల్ ఠాకూర్ 2 వికెట్లు తీయగా తుషార్ దేశ్పాండే 1 వికెట్, శాట్నర్ మరొక వికెట్ తీశారు. అయితే స్పిన్నర్లు శాట్నర్ కానీ ఆ తర్వాత తీక్షణ అద్భుతంగా బౌలింగ్ చేసి పరుగులను నియంత్రించారు. శార్దుల్ ఠాకూర్ మాత్రము భారీగా పరుగులు ఇచ్చారు. అదేవిధంగా రవీంద్ర జడేజా, తుషార్ దేశపాండే కూడా ధారాళంగా పరుగులను సమర్పించుకున్నారు. ఇక 219 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగినటువంటి సిఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 191 పరుగులు మాత్రమే చేసి 27 పరుగుల తేడాతోటి పరాజయం పాలైంది. ఆ జట్టు ఇన్నింగ్స్లో కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ తను ఎదుర్కొన్నటువంటి తొలిబంతికే ఇన్ఫ్యాక్ట్ అది ఇన్నింగ్స్లో తొలిబంతి. ఆ తొలిబంతికే మ్యాక్స్వెల్ బౌలింగ్లో యష్ దయాల్కి క్యాచ్ ఇచ్చి డక్అవుట్ అయ్యాడు. ఇక మరొక ఓపెనర్ రచిన్ రవీంద్ర ఈ మ్యాచ్లో టాప్ స్కోరర్గా నిలిచాడు. 37 బాల్స్ ఆడినటువంటి రచిన్ రవీంద్ర 5 4లు 3 సిక్స్లతోటి 61 పరుగులు చేసి రన్అట్ అయ్యాడు. డారెల్ మిచెల్ 6 బంతులు ఎదుర్కొని కేవలం 4 పరుగులు మాత్రమే చేసి యష్ దయాల్ బౌలింగ్లో కోహ్లీకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అజింక్య రహానే 22 బంతులు ఎదుర్కొని 3 4లు 1 సిక్స్తో 33 పరుగులు చేసి ఫెర్గూసన్ బౌలింగ్లో డూప్లిసిస్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక శివన్ దుబే 15 బంతులు ఎదుర్కొని కేవలం 7 పరుగులు మాత్రమే చేసి గ్రీన్ బౌలింగ్లో ఫెర్గూసన్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.
ఇక రవీంద్ర జడేజా 22 బంతులు ఎదుర్కొని 3 ఫోర్లు 3 సిక్సర్లతోటి 42 పరుగులు చేసి నాట్అవుట్గా నిలవగా శాట్నర్ 4 బంతులు ఎదుర్కొని 3 పరుగులు మాత్రమే చేసి సిరాజ్ బౌలింగ్లో డూప్లిసిస్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక ధోని 13 బంతులు ఎదుర్కొని 3 ఫోర్లు 1 సిక్సర్ తోటి 25 పరుగులు చేసి యష్ దయాల్ బౌలింగ్లో స్వప్నిల్ సింగ్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. చివరిలో బ్యాటింగ్ వచ్చినటువంటి శార్దుల్ ఠాకూర్ 2 బంతులు ఎదుర్కొని 1 పరుగు మాత్రమే చేసి నాట్అవుట్గా నిలిచాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో సిఎస్కే 7 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసి 27 పరుగుల తేడాతోటి పరాజయం పాలయ్యి మరి ప్లే ఆఫ్స్ రేస్ నుంచి నిష్క్రమించింది. ఇక ఆర్సీబీ బౌలర్లలో ఎస్జేఎల్ 2 వికెట్లు తీయగా మ్యాక్స్వెల్, సిరాజు, ఫెర్గూసన్, క్యామరన్ గ్రీన్ వీళ్ళందరూ తలా 1 వికెట్ తీయడం జరిగింది. స్వప్నిల్ సింగ్ కానీ ఆ తర్వాత మ్యాక్స్వెల్ ఇద్దరు అద్భుతంగా బౌలింగ్ చేశారని చెప్పాలి. పరుగులను బాగా నియంత్రించారు. ముఖ్యంగా స్వప్నిల్ సింగ్ 1 వికెట్ తీయకపోయినప్పటికీ 2 ఓవర్లలో కేవలం 13 పరుగులు ఇస్తే గ్లెన్ మ్యాక్స్వెల్ 4 ఓవర్లలో కేవలం 25 పరుగులు మాత్రమే ఇచ్చి పరుగులను అద్భుతంగా కట్టడి చేశారు. ఇక ఈ మ్యాచ్ తర్వాత తాజాగా పాయింట్ల పట్టికను పరిశీలించినట్టయితే ఈ విజయంతో ఆర్సీబీ మొత్తంగా 14 మ్యాచ్లు ఆడి 7 విజయాలు 7 పరాజయాలతోటి 14 పాయింట్లు సాధించి మరి ప్లే ఆఫ్స్లోకి 4వ స్థానంలో నిలిచి ప్లే ఆఫ్స్లోకి ప్రవేశించింది. అదే 14 పాయింట్లు సాధించినటువంటి సిఎస్కే, డీసీ, ఎల్ఎస్జీ నిజానికి చూడండి ఎంత పోటాపోటీగా ఉందంటే 4వ స్థానం నుంచి 7వ స్థానం వరకు ఉన్నటువంటి ఆర్సీబీ, సిఎస్కే, డీసీ, ఎల్ఎస్జీ ఈ జట్లన్నీ కూడా సమానమైన పాయింట్లు లభించినప్పటికీ ఇక్కడ నెట్ రన్ రేటు ఎంత క్రూషియల్ రోల్ ప్లే చేసిందో మనకు అర్థమవుతుంది. మెరుగైనటువంటి నెట్ రన్ రేటు ఉన్నటువంటి ఆర్సీబీ 4వ స్థానంలో, ఆ తర్వాత సిఎస్కే 5వ స్థానంలో, ఆ తర్వాత డీసీ 6వ స్థానంలో, ఎల్ఎస్జీ 7వ స్థానంలో నిలిచాయి. సో ఆ విధంగా మెరుగైన నెట్ రన్ రేట్ తోటి ఆర్సీబీ ప్లే ఆఫ్స్కి అర్హత సాధించింది. ఇక రేపు మరొక 2 మ్యాచ్లు జరగబోతున్నాయి. ఆ 2 మ్యాచ్లతోటి ఐపీఎల్ ఈ సీజన్ యొక్క లీగ్ మ్యాచ్లు ముగియనున్నాయి. రేపు ఆర్సీబీ పంజాబ్పై గెలిస్తే, అదేవిధంగా కేకేఆర్ చేతిలో ఆర్ఆర్ ఓడిపోతే అప్పుడు ఎస్ఆర్హెచ్ మరి 2వ స్థానంలో నిలుస్తుంది. చూద్దాం రేపు ఏం జరుగుతుందో.